తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శనివారం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను స్వీకరించారు. 6 మండలాలు 2 మున్సిపాలిటీలలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, రెవెన్యూ సమస్యలు సహా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసి ప్రజల గ్రీవెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం వారానికి ఒకరోజు మనం గ్రీవెన్స్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకొని గ్రీవెన్స్ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర సమస్యలు తీసుకొని వీలైనంత తొందరగా వాటికి సొల్యూషన్ చూపించేలాగా మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజల హితం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు, కృషి చేస్తున్నారు. దాని ప్రణాళికలతోనే ఈరోజు ఈ గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2019-24 వరకు కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతున్నా, అటు అభివృద్ధిలో కావచ్చు, అలాగే పర్సనల్ సమస్యలు అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ, హౌసింగ్ కానీ, ఇలాంటి ఇష్యూస్ కూడా ఏవి కూడా రిజాల్వ్ చేయకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా చూసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని సాల్వ్ చేయడానికే ఈ గ్రీవెన్స్ కూడా ప్రతి వారం మనకు అఫీషియల్ గ్రీవెన్స్ సోమవారం జరిగిన ప్రజాప్రతినిధులు దగ్గర చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కాబట్టి సమస్యలు అవి తీర్చడానికే ఈరోజు మనం ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదో ఒక మండలాన్ని ఎంచుకొని ఆ మండలంకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం వైపు ముందుకెళ్తున్నాం.